ఆడవాళ్ళలో ఈ రకమైన ధోరణిని ప్రధానంగా మగవాళ్ళు దీన్ని ఎంకరేజ్ చెయ్యకూడదు. అవునండి, ఎంకరేజ్ చేయకూడదు. నువ్వు మా అమ్మని చూడవు, మా అమ్మతో మాట్లాడవు, మా అమ్మ అంటే నీకు పడదు, మరి ఆవిడ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే డబ్బు ఎందుకు, ఆవిడ ఒంటి మీద బంగారం ఎందుకు, ఆవిడ వెనకాల రాబోయే రేపొద్దున డబ్బులు ఎందుకు, ఆవిడ మనవళ్ళకి ఇచ్చుకుంటుంది, నీకు ఇవ్వదు. ఆవిడ తదనంతరం వస్తుంది మనవాళ్ళకి, నీకు కాదు. నువ్వు అందులో అనుభవించడానికి ఏ అవకాశం నీకు లేదు. ఇప్పుడు ఇవన్నీ ఆస్తులు వస్తువులు ఉంటే ఒక విషయం, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? లేని వాళ్ళ ఉన్న వాళ్ళకే చూడని పరిస్థితి ఉంది. అవును, నిజం. ఇప్పుడు లేకపోయినా కనీసం కొంత వయసు వచ్చే వరకు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆడో మగో పని చేస్తారు. అవును, పని చేసిన మనుషులకి కనీసమైన మర్యాద ఇవ్వవా నువ్వు? ఆ రకంగా చూసిన కనీసమైన మర్యాద ఇవ్వాలి కదా. కనీసంగా వేళకి భోజనము, పడుకునేందుకు ఎంతో కొంత వసతి, ఇబ్బంది పెట్టకుండా ఉండటం. నీకు డిజేబుల్డ్గా అయిపోతారు కొంతమంది పరిస్థితులు, కరెక్టు. అప్పుడు నువ్వు భరించలేవు. నీకు రాదా రేపొద్దున ఈ స్థితి? అది నువ్వేం అమృతం తాగి పుట్టావు కాదుగా. నీకు కూడా వృద్ధాప్యం వస్తుంది, నీకు కూడా ముసలితనం వస్తుంది, నీకు కొడుకులు ఉన్నారు. రేపొద్దున ఈ అరుగు రేపొద్దున నీకు కూడా సంప్రాప్తిస్తుంది. అంతే. ఈ ఓల్డేజ్ హోమ్ నీకు కూడా వస్తుంది. ఓల్డేజ్ హోమ్ రాదా నీకు? అప్పుడు ఇంకా సొఫిస్టికేటెడ్ హోమ్స్ ఉండవు, ఉంటాయి కదా. మనం ఒక వీడియో చేశాను అమ్మగారు, మీకు గుర్తుందో లేదో. అమ్మని కానీ అత్తయ్యని కానీ ఇంట్లో ఉంచుకున్నప్పుడు వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు మన పిల్లల్ని చూస్తారు, అంటే వాళ్ళ బాధ్యత అని మనం అంటాం. కానీ రేపొద్దున వాళ్ళు మంచాన్ని పడినప్పుడు వాళ్ళ వయసు కొంచెం పెరుగుతుంది, ఈలోపు మన పిల్లలు కూడా పెరిగిపోతారు, వాళ్ళు చూడాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు ఆ బాధ్యత మనం తీసుకోవాలనే కోణంలో ఒక వీడియో చేసాం. తీసుకోవాల్సిందే. అది నువ్వు బాధ్యత తీసుకుంటే రేపొద్దున నీ బాధ్యత తీసుకునేందుకు తర్వాత తరం తయారవుతుంది ఒకటి. లేదా నువ్వు అసలు ఎవరి బాధ్యత మీద ఉండవలసిన అవసరం లేని పరిస్థితి ప్రకృతి నీకు కల్పిస్తుంది. నువ్వు బాధ్యత తీసుకో, ఇర్రెస్పాన్సిబుల్. నువ్వు మనిషిగా ఉండడానికి కూడా పనికిరాం, మనం మనుషులుగా కూడా పనికిరాం. అవునండి. నువ్వు అత్తమామ బాధ్యత తీసుకో, నీ పిల్లలు నీకు పంచ ప్రాణాలు. అబ్బో అసలు మామూలుగా కదా, మా అత్తగారు మా ఆయన్ని బాగా పెంచలేదు, నేను అద్భుతంగా పెంచుతానంటావు. తాత బొచ్చ తరతరాలు జయ, దాన్ని తప్పించుకోలేం మనం. అవునండి. నువ్వు అద్భుతంగా పెంచిన నీ కొడుకు రేపొద్దున ఏ కోడలకో దొరుకుతాడు. నీలాంటి బ్యాడ్ ఐడియాలజీ ఆ అమ్మాయికి కూడా ఉంటుంది. ఇది ఎక్కడో చోట కట్ చేయొద్దు. నీ తరంలో నువ్వు మార్చు, కనీసం నీ తరంలో నువ్వు మారిస్తే నువ్వు ఈజీగా చేస్తావు జయ. నేను ప్రతిసారి మా అమ్మ గురించి చెప్తుంటాను నీకు. మా నాయనమ్మ తాతగారు పోయిన 10వ రోజున పడిపోయారు. ఆవిడకి మనిషి చాలా పొడుగట. మేము ఆవిడని చూడలే, మాకు ఇంతే చిట్టి నాయనమే తెలుసు. పొంగిపోయారు, ఆస్టియోపొరోసిస్ ఉంది ఆవిడకి, చాలా భారీ మనిషి. అట్లా మా చిన్నాయనమ్మ కూడా ఇట్లా వంగి ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీలో ఉంది మనుషులు అట్లా కృషించిపోవటం, బొమ్మకలు అట్లా పలచమైపోయి దగ్గరికి అయిపోతాయి అనమాట. అయితే చిన్న మనిషిగానే ఉండేవారు మా నాయనమ్మ. పడిపోతే తుంటి విరిగిపోయింది జయ. తుంటి విరిగితే అప్పుడు డాక్టర్ గారు, ధన్వంతరి గారే అనుకుంటా, ఆపరేషన్ చేయలేము, పెద్ద వయసు, బోన్స్ బాగా పెలిసిబారిపోయి పలచబడిపోయినాయి, మంచంలో ఉంచండి అంటే 3 years నా తాతగారు పోయారు, నాన్న పోయారు. తర్వాత మా అక్కయ్య పెళ్ళయింది, అన్నయ్య పెళ్ళి కూడా అయిన తర్వాత 3 ఏళ్ళు పూర్తిగా నిండేదాకా ఉన్నారు మా నాయనమ్మ. ఆ 3 ఏళ్ళు ఆవిడ మంచానే ఉన్నారు. మేమే ఎవరో ఒకళ్ళం ఎత్తి పక్కన పట్టుకుని, మా అమ్మ ఎంత ఓపికగా చూసిందంటే ఆవిడ్ని. మేము ఎవరో ఒకళ్ళం ఖచ్చితంగా పిల్లలు, మా అమ్మ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఓ పిల్ల 2 పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళం. ఆవిడకి మధ్యాహ్నం వేసరికి ఇంత ఉప్మా చేసి పెట్టాలి, పిచ్చి ఉప్మా. అది కూడా అదైనా సరే ఎంత బాగా చేసిందో, కుట్టేమో ఉప్మా అని చాలా సంతోషించేది పాపం మా నాయనమ్మ. చాలా చిన్న తిండి చూసేవాళ్ళం మేమే బాగా. మా అమ్మ అయితే ఎంత అట్మోస్ట్ కేర్ ఇచ్చింది మా నాయనమ్మకి. చివరికి మా అమ్మ ఎవరితోటి ఏమి చేయించుకోకుండా స్విచ్ ఆఫ్ చేసినట్టు వెళ్ళిపోయారు. నేను దాన్ని బాగా నమ్ముతాను జయ. ప్రతి వాళ్ళకి నేను ఇదే చెప్తాను. నేను చెప్పే ప్రతి కథలోనూ ఈ పాయింట్ ఉంటుంది. నేను జీవితాన్ని చూడటం వల్లే నాకు ఆ మాట వచ్చింది. నాయనమ్మ పోయిన 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడో మా అమ్మగారికి నాయనమ్మకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంచుమించు మా నాయనమ్మ 86లో పోయి ఉంటారు కదా. మా అమ్మ 2010 దాకా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఆవిడ హాయిగానే ఉన్నారు మా అమ్మ, ఏమి ఇబ్బంది పడలే. ఒకసారి చిన్న అనారోగ్యం వచ్చింది, మా ఇంటికే వచ్చారు, క్యూర్ అయిపోయారు, నార్మల్ అయిపోయారు. అందరికీ ఇలాగే ఉంటుంది. అంటే నువ్వు చేసి లోపల మనసు ఉంది చూసావా, నువ్వు సరిగ్గా చెయ్యి, నీకు సరైనది వస్తుంది. 100% సరైనది వచ్చి తీరుతుంది. నీకు